హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు జిల్లా కోర్టులకు లాస్ట్ ఇయర్ 2025లో నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇంతవరకు రిజల్ట్ రాలేదు. దాని మీద అయితే మాత్రం ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. అదే మాదిరిగా మనకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి 300 వేకెన్సీస్కి అయితే ఎగ్జామ్ జరిగింది. దానికి సిబిటి రిజల్ట్ ఎప్పుడు రాబోతా ఉంది అనేది, మరి అదే విధంగా కొత్త నోటిఫికేషన్ జిల్లాలకు సంబంధించి 2000 పైచిలకు ఉద్యోగాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఖచ్చితంగా అయితే మాత్రం నిన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు రావడం జరిగింది. జిల్లా కోర్టులకు సంబంధించి టైపిస్ట్, కాపిస్ట్ అయితే ఎగ్జామ్ రాసి ఫైనల్ రిజల్ట్ వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ఎందుకంటే మిగతా అన్నీ కూడా అయిపోయినాయి, కానీ ఈ యొక్క టైపిస్ట్, కాపిస్ట్ మాత్రం పెండింగ్ పడిపోయినాయి. ముఖ్యంగా ఇది ఎక్కువ మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో మనకు వచ్చిన అప్డేట్ ఏమంటే ఖచ్చితంగా ఈ యొక్క వారంలో ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతున్నారని సమాచారం. డెఫినెట్గా ఈ యొక్క ఫ్రైడేకి ఒక పెద్ద అప్డేట్ అయితే ఉంది. సో టైపిస్ట్, కాపిస్ట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మరి మీకు అందరికి కూడా, ఎందుకంటే స్టెనోగ్రాఫర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా టైపిస్ట్, కాపిస్టుకు చాలామంది వేల మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వారంలో డెఫినెట్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ కేసు పొరపాటు మిస్ అయినా సరే ఈ యొక్క మంత్ ఎండింగ్ కల్లా గ్యారంటీగా వచ్చి తీరతాయి. సో అంతవరకు కూడా అవసరం లేదు. మోస్ట్లీ ఈ యొక్క ఫ్రైడే లోపలే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసిందనమాట. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి 300 వేకెన్సీస్కి ఎవరైతే పోటీ పడ్డారో దీనికి సిబిటి యొక్క రిజల్ట్ కొరకు కూడా ఈ రిజల్ట్ ఇచ్చిన వెంటనే ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మోస్ట్లీ ఫైనలైజ్ అయిపోయిందంట. కాకపోతే ఏమంటే ఇక్కడ ఇంకా మనకు ఫైనల్ కింగ్గా పెట్టలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇది, కాబట్టి ఇది డెఫినెట్గా అయితే మాత్రం ఈ వారంలో ఇది వచ్చిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇక కొత్త జిల్లాల నోటిఫికేషన్ అనేది మాత్రం ఇది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కంపల్సరీ అయిపోవాలంటున్నారు. ఇది తర్వాత ఇది అంటే ఇది కూడా మనకు మేబీ 1 or 2 months లోపల ఇది కూడా వస్తుంది. ఎందుకంటే దీని కొరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టైం వేస్ట్ చేయద్దు మిత్రమా, డెఫినెట్గా అయితే వస్తుంది. ఈసారి ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ మాదిరి లేట్ అయితే కాలేదు. సో మొట్టమొదటిసారిగా హైకోర్టుకు సంబంధించి బాగా డీలే జరిగింది. ఇంతవరకు ఎప్పుడు అట్లా లేదు. కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం అంత డీలే ఉండదు. సో ఇది మరి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ అయితే మాత్రం అనుకున్నట్లుగా ఈ మంత్ అయితే వచ్చే ప్రసక్తే లేదు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంతే. మరి ఈ యొక్క కొత్త దానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాం. ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుందో లేదు తెలియదు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు, చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు అందరు కూడా ఒక మంచి టెస్ట్ సిరీస్ బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాం. అంటే ప్రతి వారము 2 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ సిలబస్ ఇంకా పెట్టలేదు కదా మరి ఎట్లా అనేసి. సో మనం ఏం చేస్తున్నామంటే కంపల్సరీ అయితే మాత్రం మనకు ఇంగ్లీషు, రీజనింగ్, జీకే ఉంటుంది. కాబట్టి 40 జీకే, 40 రీజనింగ్, 40 ఇంగ్లీష్. అంటే వీక్లీ ఒక 2 సార్లు 2 జీకేలు, 2 రీజనింగ్లు, 2 ఇంగ్లీష్లు తీసుకెళ్ళి కంప్లీట్గా లేటెస్ట్ ప్యాటర్న్లో లాస్ట్ మనకు జరిగింది కదా, హైకోర్టు ఎగ్జామ్ జరిగింది, జిల్లా కోర్టు జరిగింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం అదే ప్యాటర్న్లో ఇంకా కొంచెం హై లెవెల్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే లాంచ్ చేయబోతున్నాం. ఈ యొక్క ఎప్పుడు చేస్తామంటే రిజల్ట్ వచ్చిన వెంటనే లాంచ్ చేస్తాం. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి లాంచ్ చేస్తున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు. అదే మాదిరిగా మనకి ఉత్తమ్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో కండి, మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ అయితేనేమి మనకి ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో కండి. మీకు అన్ని కూడా మంచి మంచి అప్డేట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం ఈ వారంలో ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. సో మనం కూడా కోరుకుంటాం తొందరగా రావాలి అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు కొత్త నోటిఫికేషన్ 2000 పైచీలు కూడా ఉంది. కాబట్టి మరి మనం వెయిట్ చేయకుండా 3 ప్యారల్కి తీసుకెళ్దాం, ఇంగ్లీషు, రీజనింగ్, జీకే. దాని గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ లోపల మనకి అప్డేట్ వచ్చింది అనుకోండి సిలబస్ మీద, సో ఆ విధంగా వెళ్ళిపోదాం. ఇన్ కేసు రాకపోతే ఈ 3 ప్యారల్గా మనం వీక్లీ 2 గ్రాండ్ టెస్టులు విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకెళ్తాం మిత్రమా. సో ఇది మనకున్న అప్డేట్. మరి చూద్దాం. నేను 2-3 days నేను ఈ యొక్క అవుట్ ఆఫ్ ది స్టేషన్ అనమాట. అందువల్ల అప్డేట్ ఎప్పుడైనా రావచ్చు అనే ఉద్దేశంతో ఇక వీడియో అనేది చేయడం జరిగింది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.